హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేరళ స్టైల్లో కొబ్బరి పాలతో పరమాన్నం అనేది తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా చాలా కమ్మగా అయితే ఉంటుంది. మన దేవి నవరాత్రులకి కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా కొబ్బరి పాలతో పరమాన్నం చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా మనం పరమాన్నం తయారు చేసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కొబ్బరికాయ ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకున్నాను. 3 కొబ్బరికాయలండి, ముద్రకాయలని తీసుకోవాలి. నేను 3 కొబ్బరికాయలు అయితే తీసుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి పైన డెకరేషన్కి పరమాన్నంలో కలుపుకోవడానికి అనమాట. ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే గ్లాసు బియ్యం అండి, ఒక గ్లాస్ బియ్యాన్ని ఇవి బాగా 2 సార్లు బాగా కడుక్కొని పక్కనైతే పెట్టుకోవాలి. మీరు ఏ బియ్యం కొత్త బియ్యం కానీ కోట బియ్యం కానీ మామూలు మీరు వండుకునే బియ్యం అన్నీ తీసుకొని ఇలా 2 సార్లు బాగా కడుక్కొని పక్కనైతే పెట్టుకోండి. సరే, పక్కన పెట్టుకొని ఒక బౌల్ని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇందాక మనం సన్నగా కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా మీరు వేయించుకోవచ్చు. నేను ఓన్లీ కొబ్బరికాయ ముక్కలనే వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కనైతే పెట్టేసుకోవచ్చు. ఈ వేరే గిన్నెలు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే పోస్తున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్లోని రైస్ అనేది కొంచెం మనకు ఉడుకుతుంది అనమాట. ఈలోగా మనం కొబ్బరి పాలని రెడీ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కల్ని ఓ మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా మెత్తగా పేస్ట్లు అనేది తయారు చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె మీద ఒక పల్చని బట్ట అయితే వేసి ఇలాగా క్లాత్ అయితే వేసి దీని మీద మొత్తం ఈ పేస్ట్ అనేది అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మొత్తం కొబ్బరికాయ ముక్కలు ఇలాగే పేస్ట్లా చేసి వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ క్లాత్ని గట్టిగా మీరు పిండితే ఇలా పాలు అనేది కిందకైతే దిగుతాయి అనమాట. ఇవి చిక్కడి పాలు. చూడండి, నాకైతే 1 లీటర్న్నర పాలు అయితే వచ్చాయి. ఇవి చిక్కడి పాలు 2 లీటర్న్నర అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ పాలు నేను ఇందాక మనం రైస్లోని వేసుకుంటున్నాను. రైస్ అనేది సగం వరకు ఉడికిందండి. ఇందాక మనం వేసిన నీళ్ళకి కొంచెం సగం పర్సెంట్ అయితే ఉడికిందనమాట. ఇప్పుడు ఉన్న పర్సెంట్ మనకి పాలతో అయితే ఉడుకుతుంది. చూడండి, సగం అయితే ఉడికింది కదా. ఇప్పుడు మిగతా పాలతోటి ఈ బియ్యం అయితే ఉడికించుకుందాము. ఇంకా మనకి పిప్పులోని ఇంకా కొంచెం వాటర్ కానీ పోసామంటే ఇంకొకటి పాలు అనేది వస్తాయి అనమాట. ఒకవేళ మనకి సరిపోలేదంటే ఈ పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సరిపోతుందో లేదో చూసి ఇప్పుడు ఈ పాలు అనేది యాడ్ చేసుకుందాము. ప్రస్తుతానికి ఆ పాలతోటే బియ్యం అనేది ఉడుకుతాయి. మంట అనేది మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి కొబ్బరి పాలు కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు తగ్గట్టుగా బెల్లం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నాకు కొంచెం అయితే ఈ పాలు కూడా పడతాయండి. ఎందుకంటే ఇంకా రైస్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఇంకా ఈ పాలు రెండోసారి తీసిన పాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. కంపల్సరీగా ఉప్పు అనేది యాడ్ చేస్తే పరమాన్నం అనేది టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని మూత అయితే పెట్టకండి, ఎందుకంటే మనకి పొంగుతూ ఉంటుంది కాబట్టి. మంట అయితే మాత్రం మీడియంలో పెట్టుకొని చూసుకోండి. చూడండి, మనకైతే అలా దగ్గర పడ్డది కదా. మొత్తం బియ్యం పాలు అలాగే బెల్లం అంతా కూడా కలిసి ఇలాగా మనకి ఇలా దగ్గరికి అయితే అవ్వాలి. మనకి బబుల్స్లా వస్తుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటేనే మనకు పరమాన్నం బాగుంటుంది. మరీ మీరు ఉంచుకున్నారంటే ఇంకా మరీ బాగా గట్టిగా అయిపోద్ది అనమాట. చల్లారితే మామూలుగా గట్టిగా అయితే అయిపోద్ది పరమాన్నం. అంతేనండి, మనకి కొబ్బరి పాలతో పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. ఇందాక మనం నేతిలో వేయించుకుంటాం కొబ్బరికాయ ముక్కలు అయితే పైన అయితే ఇలాగా వేసుకున్నాను అనమాట. జీడిపప్పుని కూడా ఇలా వేయించి వేసుకుంటే మీకు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మనకు వచ్చి దేవి నవరాత్రులకి కంపల్సరీగా ట్రై చేయండి. అమ్మవారికి ఎప్పుడులాగే మామూలు పాలతో కాకుండా ఇలా కొబ్బరి పాలతో పరమాన్నం కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కేరళ వాళ్ళైతే వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ పరమాన్నాన్ని అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదే స్టైల్లో నేనైతే మీకు చేసి అయితే చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. పరమాన్నం కొబ్బరి పాలతో పరమాన్నం మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.